పైకుంది పక్కన పిల్లుంది చల్లని గాలుంది అటు లాగింది కొంచెం పిచ్చుంది నాకది నచ్చింది నీ మీద మోజాన్ని నువ్వు రాజంది రై 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 మంది బైకు సర్రు 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 మంది సోకు జివ్వు 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 మంది నాకు కులుకు తోట పుట్ట మాకు Powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo. Let's call upon our Zabardast judges, the very own dynamic and dashing Nagbabu Garu. Garu. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే పాము లెక్క మనసు పండబట్టే దీని బుంగమూతి శుద్ధి నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఉంటే సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సిను దీనితో సిడి కొట్టిత మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా comedy show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo lo ippudu Zabardast stage meeda navvula sixers kurpinche Raghava nijamaina sixలు కొట్టడానికి బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి దిగుతున్నాడు. చూద్దాం. Let's call upon Rocket Raghava LSD. Hi, hello, welcome to Dirty Cricket Match. రే డర్టీ కాదురా డర్టీ ఫెలో 30 కొత్త ఫార్మేట్. Hi, hello, welcome to 30 Cricket Match. Yes, I'm Tati Mattaya, Empire from Totlapalem. 2 టీములు 200 బాళ్ళు బాలుకి పరుగుల వరదలు బురదలు దురదలు. Come on, play boys, come on, welcome, claps, everybody, claps. Bum chick bum bum చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా ఈజీగా రాజయోగా ఏజిని మరిపించేయగా. అడుగున్నారేంట్రా? అంటే కొంచెం అదే సాంగ్ బాగుంటే నిద్ర వచ్చేసి. అవునండి. బ్యాటింగ్ వెళ్తాను. నేను ఫస్ట్ బ్యాటింగ్. నేను బ్యాటింగ్ వెళ్తాను. నేను ఫస్ట్ బ్యాటింగ్. ఎప్పుడు నువ్వేనా? నేను హెల్మెట్ పెట్టుకుని వచ్చాను రా. పెట్టుకున్న తర్వాత నువ్వేనా? లేదు, అది నాకు నేను చేస్తా. నేను చెప్తాను, నేనే బ్యాటింగ్ చేస్తా. మీరు తిట్టుకుంటారా? మధ్యలో నేను ఉన్నాను కదా. రే రారా. ఏంట్రా నువ్వు సన్నాసి? మరి మధ్యలో ఒక ఉన్నానని చెప్పావు కదా. నేను అన్నది ఎంపైర్ అని చెప్పాను రా. అయితే మూసుకుని పని చూసుకో. ఒరేయ్, మాకు కొత్త గొడవ వచ్చింది కానీ ముందు మాకు టాస్ అయ్యిరా. ఒరే
టాస్ ఎవరైనా మీకు వేయర్రా మరి మీకు వేరే టీం వేస్తారు టాస్ కుదరదు. ఇప్పుడు మా ఇద్దరికి బ్యాటింగ్ ఎవరో తేలాల్సిన ముందు టాస్ వీళ్ళు మామూలు బ్యాచ్ లో లేదు. సర్రా మీ ఇద్దరు ఇట్లా ఎవరో మొదటి బ్యాటింగ్ తెలియాలి అంతే కదా? ఓకే సరే. 500 250. ఏంట్రా చింత చెట్ల కింద బ్యాచా? వీడికి ఎలా తెలిసిపోయింది? ఏమో అన్నయ్య. అర్థం అవుతుంది. ఒరే నేను అడుగుతాను హెడ్ అంటే అని అప్పుడు చెప్పండి. నాది హెడ్. నాది బొమ్మ. ఒరే బొమ్మన్న హెడ్ అని ఒకటేరా. ఇడు బొమ్మ అని చెప్పాను అనుకో, నువ్వు చెప్పు. బొమ్మ తర్వాత ఇంకెన్ని ఉంటారా? బొరుస ఒకటే కదా. సరే 1 2 3 ఆగు. ఇప్పుడు నేను ఒక అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాను. ఒరే ఇప్పుడేరా మొదలైంది. మీ కాంట్రాక్ట్ సంతకం చేయించాం. అడ్వర్టైజ్మెంట్ వేయాలి ఇప్పుడు. కాదురా మ్యాచ్ ఇంకా స్టార్ట్ కాదు. స్టార్ట్ అయిపోయిన మేము వేసుకోవాల్సింటే ఒప్పందం కుదిరిపోయింది. మళ్ళీ ఆడియన్స్ ఎవరు గెలుస్తారని టెన్షన్ చూస్తారు అక్కడ. ఆడియన్స్ కి సస్పెన్స్. నువ్వు అలా పక్కెళ్ళు అడ్వర్టైజ్మెంట్ వేసి అంతేనా? మార్చకరే సాంగ్ బంచిక్ బంచే. బం చిక్ బం బం చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజూగ్గా ఉంచు తీగలాగా. సార్ మీరు క్రికెటర్ రాకెట్ రావో కదా సార్, మీరు పెద్ద ఫ్యాన్ అండి. మీరు ఇంత బాగా ఎనర్జీగా ఎలా ఉంటారు సార్? టిఫిన్ చేస్తాను. టిఫినా? ఏ టిఫిన్ సెంటర్ లో? ఇడ్లీకైనా వడకైనా దోసకైనా ఉప్మాకైనా పెసరటికైనా ఉప్మా పెసరటికైనా మీరు తినండి. రష్మి టిఫిన్ సెంటర్. అయితే నేను కూడా అదే టిఫిన్ సెంటర్ లో రోజు టిఫిన్ చేస్తా. మన ఇద్దరం అక్కడే తింటాం. రష్మి టిఫిన్ సెంటర్. రష్మి టిఫిన్ సెంటర్. ఒరే ఇదేమి ఆడరా? ఒరే అబద్ధం ఆడుకుని చెప్పండి రా. ఈ ఆడికి మీరు ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్? అంటే 4 రోజులు టిఫిన్ ఫ్రీగా ఆడతా అన్నారు. 3 పూటలు. ఓకేనా? తీసేస్తున్నా. సరే స్టడేమా? ఓకే. వచ్చింది వాడికి, నీకు కాదు. నేను అటు నుంచి ఆడతాను. ఒరే అట్నుంచి ఆడర్రా. వికెట్స్ అట్టున్నాయి, అటు ఆడాలి. బ్యాటింగ్ ఇటుకేసా? ఓకేనా? ఓకే రెడీ అమ్మా. బంతేసేవాడు ఎక్కడ ఉన్నాడు? బంతేసేవాడు అనర్రా, బౌలర్ అంటారా. ఒరే కాస్త స్టైలిష్ గా అనరా, ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్. ఓ బంతేసేవాడు ఎక్కడ ఉన్నాడు? వస్తున్నాడేమో. బంతేసేవాడు ఎక్కడ? త్వరగా పంపించు, మేము ఆడాలి. ఓకే 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 అర్థమైంది. మీరు అక్కడ ఉండండి, వాడిని పిలుస్తాను. మిస్టర్ బౌలింగ్ బౌలింగ్. రైడ్ బౌలర్ క్లబ్ డాన్సర్ రైడ్. వెళ్ళి బంతి చేసుకో. బౌలింగ్ ఇట్రమ్మా, వచ్చేయండి. ఒరే గట్టిగా అరవకండి రా. మ్యాచ్ లో ఇది నా ఫస్ట్ మ్యాచ్ రా. ఇదే మ్యాచ్ నాకు లాస్ట్ మ్యాచ్ చేయాలి, చేయకండి రా. అలాగే ఓకేనా? ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. ఆగో అయ్యో మీ ఇద్దరం మాట్లాడుకోవద్దా? అవును. అరే అటు నుంచి తీసుకొట్టుకుంటున్నారా? ఏంటి మన వాళ్ళందరూ బాగానే ఉన్నారా? బాగానే ఉన్నా, బాగా పందాలు కాసేస్తున్నారట. డబ్బులు ఇస్తే ఉన్నాడు, రన్స్ ఇస్తాడు. 10,000 ఇచ్చేద్దాం. ఏం పేరు మనోడు కదా? కాదులే. రేపు ఫోన్ వస్తుంది, మన వాళ్ళు ఊరికే మన మీద పందాలు కాసేస్తున్నారు. అవునా? హలో రే, ఏంటి మన వాళ్ళందరూ పందాలు కాసారా మన మీద? రే పందాలు కాసారట. ఏంటి ఓడిపోతావనా? సెల్ ఫోన్ నాటలోడు అని చెప్పానా? నేను సెల్ ఫోన్ తేలేదండి, బ్లూటూత్ ఎత్తుకున్నాం. చంపేస్తాను రే. అవి కూడా మాట్లాడకండి మ్యాచ్ లో, అర్థమైందా? సరే అమ్మా, రెడీ అమ్మా, రెడీ స్టడీ. బౌలింగ్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. ఆపండి. ఎందుకు చేతులు 6 కదా? బాలేదురా. బాలా స్టేడియం అవతల పడ్డది. నిన్న ఏళ్ళ స్టేడియం అవతల బాల్ ఎక్కడేసారా? నా చేతులు ఉంది కదా. అని మాకు తెలుసు, అటు చేతులు ఎత్తాడు 6 అంతే. కాదు 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 కాదు. ఒరే ఇంకో 4 ఇచ్చాడు. లేదు లేదు లేదు, ఇది కాదు ఇది కాదు. చూచా అని మాకు అనవసరం. ఆల్రెడీ 10 రన్లు వచ్చాయి అంతే. అంతే. ఏంద్రా ఈ ఆట? నువ్వు ఎళ్ళున్నా కదా, ఏది పడితే ఓపు మాకు. అది నిలబడి సెంచరీ చేసి లాగున్నాడు అక్కడ. నీ పేరేం పేరు ఉండమ్మా? నా పేరు, ఆడి పేరేం పేరు? ఆయన పేరు బౌలింగ్. నా పేరు బ్యాటింగ్. ఫీల్డింగ్ తాటి మట్టయ్య. నిన్నెవడరా అడిగాడు? రైట్ అమ్మా, స్టడీ. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్.
అవుటా? యా మన బ్యాటింగ్ ఇచ్చావా? అవుట్ అంటే ఏంటి? అవుట్ అని చెప్పాడు. బ్యాటింగ్ ఇవ్వకపోతే అవుట్ అని ఇస్తావు నువ్వు? అవుట్ అని చెప్పాడు కదా వాడు. చేతింతరా బాబు, స్మెల్ అవుతుంది. అన్న ఇప్పుడు నా ఆడు. ఓ నువ్వు కూడా ఒప్పందం ఉందా? అయితే అడ్వర్టైజ్మెంట్ వేసుకో. సాగ్ బం చిక్ బం బం చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగ్గా ఉంచు తీగలాగా. మీరు స్టార్ క్రికెటర్ వెంకీ గారు కదా? అయ్యో బాబా, ఏంటి సార్ అలా కోరుకుంటున్నారు? దురదా దురద అంటే మీ ఆట కారణం దురద అనమాట. ఏం వాడతారు సార్? శకలక తైలం. చక్రక తైలం. యా అది వాడండి, రోజంతా హ్యాపీగా గోక్కోండి. నేను కూడా అదే వాడుకుంటా. చూసావా నీకు కూడా వచ్చింది గోకుడు. హే ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. ఎదవల్లారా, బంగారు లాంటి ఎంపైర్ని చంపేశారు కదరా. మేమెక్కడ చంపాడు? గుండెదాడు ఆడే పడిపోయాడు. లేదు లేదు, మీరిద్దరే చంపేశారు. ప్రూఫ్ ఇప్పిస్తావా? ఇప్పిస్తారా? ఇప్పించు. రీప్లేలో రీప్లే. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. Stop it! Rewind! Play! Rewind! Play! Rewind! Play! Rewind! Play! Rewind! Play! Stop! ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? మీరు ఇద్దరు కలిసి ఎలా చంపేశారు? ఇద్దరం కలిసి చంపేసావా? ఒరే మేము ఆడినప్పుడు ఒకసారి కొట్టావురా. నువ్వు థర్డ్ ఎంపైర్ అని రీప్లేసి 100 సార్లు కొట్టించావురా. నువ్వే అసలైన అంతకుడివి అన్నా. నువ్వే ఎంపైర్ని చంపేశావు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయకూడదు. హలో అమెరికా పోలీస్ స్టేషన్. బతికుంటే బంతులు అమ్ముకుని పోతున్నా. ఈ మర్డర్ కేసు లాక్కన్నా. నువ్వు అంతకుడివి, పట్టించాల్సిందే. ఫోన్ చేయి. అమెరికా పోలీస్ స్టేషన్. అమ్మో నేను చెప్పు. ఎంపైర్ని చంపేశాడు. పద వెళ్దాం. అన్నా మరి ఈ సంగతి నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు చూసుకుంటారు. అంతేనా? నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన హృదయుడో. వికెట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. ఒక్క బాల్ కూడా ఆడకుండా మధ్యలో ఎంపైర్ని చంపేసిన విధానం నచ్చింది నాకు. ఈ ఓపెనింగ్ ఎలా కొట్టే రీప్లే చేసి చంపేసి అతను థాట్ చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను. రోజా గారు ఎలా ఉంది నా రష్మి టీమ్? చాలా బాగుంది. అండ్ దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడున్న క్రికెట్ ప్లేయర్స్ ఆట మీద కన్నా వాళ్ళకి డబ్బులు ఎక్కువ వచ్చేది యాడ్స్ మీద, కాబట్టి యాడ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది బయట కూడా బాగా టాక్ ఉంది. అది బాగా యూజ్ చేశారు. అండ్ ఇంకోటి కామెడీ విషయం ఏంటంటే అసలు బాల్ లేకముందే మీరు తెగ 6 కొట్టేసినట్టు ఫీల్. ఈయన అసలు బాల్ చూడకుండా ఇలా ఎలా అంటారు ఏంటి అసలు అంపైర్ గారు? చెట్టు కింద టీం మిమ్మల్ని బాగా ట్యూన్ చేసేసింది. ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలో ఇప్పుడు ఎలక్షన్ టైంలో గెలుస్తామా లేదా అన్నదానికంటే చెక్ పోస్టుల దగ్గర దొరుకుతామా లేదా అనేదే పెద్ద టెన్షన్. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరే చూడండి. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ ఎన్ఎస్టీ. కృష్ణ మనోహర్ ఐపీఎస్. సూటిగా చేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిక వేస్తే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోయింది సార్. అలా మొగ్గలేసుకొచ్చారేంటి? ఫస్ట్ మొగ్గలేసుకుంటూ రావాలని మొక్కున్నా. అదే స్కిట్ కొడుతున్న మొక్కొచ్చు కదా. ఎక్స్ట్రా చెయ్యి. ప్రాబ్లం ఏంటి కానిస్టేబుల్? వాడు మనకి లంచం ఇస్తా అంటుంది సార్. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అయితే కనిపించే 4వ సింహం సాయి కుమార్. సాయి కుమార్ మధ్యలో సాయి కుమార్ ఎందుకు వచ్చారు? రాయండలే కదా. ఓహో, షూట్ కేసు సార్. నేను షూటింగ్ వెళ్ళాలి సార్. కానిస్టేబుల్ చెక్ చేయి. అక్కడ
దేనికి సార్ ఇది? ఉంచుకోరా. దేనికి సార్? అండర్వేర్ కొనుక్కోరా బాబు, నీకు అన్నం పెడతాను రే. కనీసం బొక్కలని ప్యాంటు వేసుకోరా. సమ్మర్ కదా సార్, కొంచెం ఫ్రీగా ఉంటుందని ఇలాగ. ఎవరా నువ్వు? ఈటైనా చేస్తున్నావు? సూట్ కేసు ఏంట్రా? మనీ పంపిణీయా? మీకు డౌట్ నుంచి చెక్ చేసుకో సార్. చెక్ చేయరా. సార్ కట్టాలి నోట్లో కట్టాలి సార్. ఎక్కడరా మనీ? చెప్పరా ఎక్కడికి? ఎవరిది? ఏడుస్తున్నందుకురా? మనీ చెప్పు. హార్ట్ అటాక్ వచ్చి బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే కిడ్నీ కొండకి వెళ్తున్నా సార్. హార్ట్ అటాక్ రావడం ఏంటి, బ్రెయిన్ ఆపరేషన్ అంటే కిడ్నీ కొండ ఏంటి, నాకు అర్థమైనా చెప్పరా. నిన్న రాత్రి మా అమ్మగారు హృదయకాలం సినిమాకి వెళ్ళారు సార్. ఎందుకు వెళ్ళారా? దాంతో బ్రెయిన్ డ్యామేజ్ అయింది, కిడ్నీ ఫెయిల్ అయింది, హార్ట్ అటాక్ వచ్చింది సార్. మరి చూసుకోవాలి కదరా. మా అమ్మ శకలక శంకర్ ఫ్యాన్ సార్, అందుకే సినిమాకి వెళ్ళింది. శకలక శంకర్ ఫ్యాన్ అయితే ఈ సినిమా వెళ్ళడం ఏంట్రా? ఇద్దరు ఒకేలా ఉండేసరి కన్ఫ్యూజ్ అయింది సార్. అయితే ఇప్పుడు ఏంట్రా, ఏం చేయాలరా? ఆపరేషన్ కి డబ్బులు తీసుకెళ్తుంటే మీరు ఆపరేషన్ మనీ సరిపోతా? సరిపోవచ్చు సార్. సార్ ఈసారి సినిమాకి వెళ్ళినప్పుడు చూసుకున్నాను మనం. నేను వెళ్తాను సార్. ఎంత పగిలిపోతే సరేగానే బ్యాగులేంటి? సరే బ్యాగ్లో ఏం లేదు సార్. దాస్తానంటరా? బ్యాగ్ సార్ బ్యాగ్ అంటే ఏదో ఉందా కానిస్టేబుల్? బ్యాగ్ ఓపెన్ చేయి. జాకెట్లు ఏంటి, చీరలు ఏంటి, లంగాలు ఏంటి, ఏం చేస్తారు నువ్వు? నా పేరు రామ్ ప్రసాద్ సార్, జబర్దస్త్ ఆర్టిస్ట్ సార్. లేడీ గెటప్ ఎక్కువ వేస్తుంటాను సార్, షూటింగ్ వెళ్తున్నాను సార్. రే సిగ్గులేదు రెడీగా పెళ్ళికి? సిగ్గేది సార్, అప్పుడప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంటాను సార్. ఎందుకురా? మన పండగ మా అత్తారింటికి వెళ్తే మా అత్తగారు 2 పట్టుచీరలు పెట్టారండి, ప్యాంటు చెట్టు మానేసి. మరి పెట్టండి రా, లేడీ గెటప్ వేస్తుంటే. మా ఇంటి పక్క వాళ్ళు ఆడవాళ్ళందరూ బాబు రామ్ ప్రసాద్ షాపింగ్ వెళ్దాం వస్తాను అడుగుతున్నారు సార్. కాదురా. అమ్మగల ఉందిరా. అమ్మకి బానే ఉంది సార్. మరి సూట్ కేసు ఏంట్రా? అమ్మ ఇడ్లీ సాంబార్ తింటానంటే 5 లక్షలు తీసుకెళ్తానా సార్. లాస్ట్ టైం అమ్మ ఇటలీలో ఇడ్లీ తింది సార్, అది కావాలంటే 3 లక్షలు పెట్టి అక్కడ నేను తెప్పిస్తున్నాను సార్. మరి మిగతా 2 లక్షలు ఏమిరా? సౌత్ ఆఫ్రికాలో సాంబార్ ఫేమస్ అంట సార్. సరిపోతాయంట్రా? సరిపోవచ్చు సార్. కానిస్టేబుల్ ఒకసారి ఇచ్చే స్కిట్ మొత్తం కదా. మలేషియాలో మసాలా దోశ ఫేమస్ రా, ఒకటి నా పేరు చెప్పి అమ్మకి తెప్పించు. సార్ నేను వెళ్తాను సార్. జబర్దస్త్ ఏం చేస్తుంటా? ఇంకా నేనేం చేయనండి, అంతా మా టీం లీడర్ సుధీర్ గారు సినిమా చేస్తారు, నాకే చిన్న గెటప్ ఇస్తారు, అది లేడీ గెటప్ అండి. మరి ఆ పొట్టుడు ఎవడు ఉంటాడు? ఆ సన్నిగడికి డైలాగులు ఉండవు బాబు. మరి నేను పెట్టుకోవచ్చుగా? సన్నిగడికి డైలాగ్ లేవు, మీడిగా ఇస్తామండి క్యారెక్టర్. జబర్దస్త్ లో చూడాలి నిన్ను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. ఎలా ఉంది రాముకి? అమ్మా ఇడ్లీ ఒక్కటే తింది సార్. ఆ మూట ఎందుకురా? మా ఇంటి దగ్గర బస్సు లారీ 2 గుద్దుకున్నాయండి సార్. బస్సు లారీ గుద్దుకుంటా డబ్బులు ఎందుకురా? ఆ రెండింటి మధ్య మా తమ్ముడు ఉండిపోయారు సార్. అయ్యో ఇంకెంత కష్టం వచ్చిందిరా. ఇప్పుడు తమ్ముడికి ఏం చేయాలి చెప్పు? అన్ని మార్చాలండి సార్. అన్నీ మార్చాలా? అన్ని మార్చాలి. దొరకనేమో మార్చమంటున్నారు. ఈ మధ్య అన్ని దొరుకుతున్నాయి సార్ మార్కెట్ లో. మనీ సరిపోతే? సరిపోవచ్చు సార్. ఇదిగో ఈ డబ్బులు ఇచ్చి
ఆ 2 కార్లకి రిపేర్ చేయించు. నేను వెళ్తాను సార్. ఎక్కడికి వెళ్తారా? ఇక్కడ జబర్దస్త్ లో కామెడీ చేస్తుంటావు కదా? అవును సార్. ఏదో జోక్ చెప్పు. సుధీర్గా టీమ్ లీడర్ అండి. నేను జోక్ చెప్పమన్నా. ఆడ అందుకే నవ్వాడండి. జోక్ కాకపోతే ఆ టీమ్ లీడర్ అండి. ఎరా టీంలో ఉండాలి లేదా? ఎరా రా, ఎవడరా నువ్వు? ఇట్లా రా. సార్ తమ్ముడు ఎలా ఉన్నాడు? తమ్ముడికి ఎలా అవుతురా? అన్ని దొరికాయి సార్, ఒక్కటి దొరకలేదు. ఏంట్రా అది? గుండెకాయ సార్. ఆ డబ్బులు ఎంత ఉన్నారా? ఇంగ్లాండ్ లో నియమనాలు గుర్తుకున్నాయండి సార్, అందుకే ఈ డబ్బు. మధ్యలో తాతున్నాడా? లేడు సార్. మరి ఏమైంది చెప్పరా? ఇంగ్లాండ్ లో గుద్దుకున్న నియమనం రక్కొచ్చి ఇండియాలో మా తాతకు తగిలింది సార్. అయ్యో! బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటున్నారు సార్. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ అంటారా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. ఏమో సార్, కొత్తగా వచ్చింది బ్రెయిన్ కావాలంట సార్. మరి ఇప్పుడు అలాగరా? నా బ్రెయిన్ ఇచ్చేస్తారా సార్? చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు బ్రెయిన్ లేదు అన్నాడు సార్. ఇప్పుడు నా బ్రెయిన్ మా తాతకి ఇచ్చి నాకు బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకుంటా. నీకేమైనా పిచ్చా? లేదు. ఎందుకు అలా చేస్తున్నావు? తాత అంటే పిచ్చి. నేను వెళ్తాను సార్. ఇంకా జబర్దస్త్ ఏం చేస్తావు చెప్పు. లేడీ గెటప్ వేస్తుంటాను సార్. ఏది లేడీ పర్ఫార్మ్ చేయవు సరే. పేమెంట్ లేకుండా పెర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు కంటెంట్ నోడికి పేమెంట్ ఎందుకురా? ఏ లేదు సార్, లేడీ గెటప్ అంటే జస్ట్ నోట్లో వేలు పెట్టుకుని ఇలా సిగ్గుపడాలి సార్. కింద ఇలా కదా పర్ఫార్మెన్స్ అంటే అది కాదు. ఎలా సార్? నేను బయటికి ఇదిరా పర్ఫార్మెన్స్ అంటే, ఇదిరా యాటిట్యూడ్ అంటే, ఇదిరా పర్ఫార్మెన్స్ అంటే. అబ్బా అబ్బా అబ్బా, మా సీనియర్ కన్నా బాగా ఓవరాక్షన్ చేస్తున్నాను. సీన్ గా నేమనుకో. ఏం సార్? ఎందుకంటే నేను వాడు ఫ్యాన్ ని. ఓహో, మీరు ఆడిపోయానా? మొన్న నాగబాబు అని బుల్లిదర్ కమలాసన్ అన్నారు. ఈ విషయం కమలాసన్ గారు తెలిసి సినిమాలు చేయడం మానేశారు. ఎలా ఉంది? బానే ఉంది సార్. తాతకి మరి బ్యాగ్ ఏంట్రా? 2 కోట్లు సార్. 2 కోట్లు ఎందుకురా? నిన్న మా ఇంట్లో మా అన్నయ్య దోమను గన్నుతో కాల్చాడు సార్. దోమను గన్నుతో కాల్చడానికి డబ్బులకి సంబంధం ఏంటి? మా అన్నయ్య కాల్చాడు, ఇంకా దోమ మా తాత మీద వాలింది సార్. అంటే తాతకే అవ్వలేదు సార్. మరి బుల్లెట్ మా మామకి తగిలింది. అదేలాగరా? మా అన్నయ్య కాల్చడానికి మా తాత ఉన్నాడు సార్. అయ్యో, అంటే మా అమ్మ ఏమలేదు సార్. మరి మా మామ చేతికి కన్నం పడి చెవులోకి బుల్లెట్ వెళ్ళిపోయింది సార్. అయ్యో, అంటే చెవికి కన్నం పట్టి వెళ్ళి చెవులోకి వెళ్ళిపోయాడ్రా. మా అన్నయ్య కాల్చేయడానికి మా మామ చెవుకోకుంటుంది సార్. ఇప్పుడు ఏం చేయాలరా? మా అమ్మకి లంగ్స్ మార్చాలంట సార్. లంగ్స్ ఎందుకు మార్చారా? చెవులోకి వెళ్తే చెవులోకి వెళ్ళిన బుల్లెట్ మా మామ మింగేసింది సార్. ఇవి తీసుకెళ్ళి గన్లో ఉపయోగించద్దు, ఇంట్లో ఆల్ అవుట్ కానీ మస్కిటో టాయ్స్ కానీ కొనుక్కోమని. నాకు చిన్న డౌట్ సార్. మీకు ఈ జాబ్ రికమెండేషన్ వచ్చింది కదా, లేకపోతే ఏంటి సార్? ఏమన్నా రకాల తాత బుర్ర బొక్కని నమ్మేస్తారండి. అదేంటిది? 6 నెలల నుంచి ఏం చేస్తాడు తెలుసా? ఇది ఎలక్షన్ టైం, ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సంపూర్ణేష్ బాబు సినిమా చూసి ఎవరికి హార్ట్ అటాక్ వస్తుంది, చచ్చిపోతారు కానీ. కావచ్చు వాడు పెట్టగా చెప్తాడు. ఒక వస్తున్నాడు కొంచెండి. ఈసారి బి ఎలక్ట్ సార్. రాయ్ ఎక్కడికి వెళ్తున్నాను? అందరూ పోయారు సార్. మా అమ్మ ఒక్కటే కోరుకుంది. మా అమ్మ లాస్ట్ కోరిక సంపూర్ణేష్ బాబుని చూడాలంటే, అందుకే అమెరికా వెళ్ళడానికి 500 కోట్లు తెచ్చుకున్నాను. 500 కోట్లు? అమెరికా వరకు ఎందుకు రా? సంపూర్ణేష్ బాబు చూడండి మణికొండలో కచ్చి పట్టుకు తిరుగుతూ ఉంటారా?
పూర్ణేష్ బాబు ఇప్పుడు హాలీవుడ్ లో జేమ్స్ కెమెరాన్ తోని కొబ్బరి మట్ట అని సినిమా తీస్తున్నాడంట సార్. ఏం మట్ట? కొబ్బరి మట్ట. ఏం మట్ట? కొబ్బరి మట్ట. తాతి మీ తాత రెక్క, మా అమ్మకి బొక్క, సాంబార్ 2 లక్షలు. ఎక్కడి నుంచి ఎరా ఎవడ చెప్తారా కథలు పట్టేది ఇటారు. హలో హలో, ఏమైంది సార్? ఉద్యోగం ఊడింది. ఏమైంది సార్? ఏమైంది సార్? ఉద్యోగం పోయిందా? ఉద్యోగం పోతే పోనండి సార్. మా టీంలో సీనియర్ మిమ్మల్ని పెట్టుకుంటా, పదండి పెట్టుకుందాం. ఇందాక గెటప్ చేస్తారు, చేయండి సార్. లేడు గెటప్ అలా వచ్చేయండి, అంతే అంతే మీరే. ఎలా అనిపించింది సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ చెక్ పోస్ట్? రోజా గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నాకైతే ఆ మూటల మీదే ఉంది. ఎలక్షన్ టైం కదా, నాకు ఒక 2 ఇస్తారేమో. నిజంగా ఫస్ట్ రామ్ ప్రసాద్ దగ్గర డబ్బులు ఉంటాయని చూస్తే చీరలు బ్లౌజులు తీసి సో షాపింగ్ కూడా పిలుస్తున్నారు ఆడపిల్లలు. చాలా బాగుంది రామ్ ప్రసాద్. అండ్ సుధీర్ ని ఎక్స్ప్రెషన్స్, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా చాలా రిజిస్టర్ అయ్యేలాగా క్యూట్ గా చేస్తావు. పర్ఫార్మెన్స్ మాత్రం చించేసావు సీను. ఇక్కడ నించోని ఇక్కడ నువ్వు అక్కడ సుధీర్ ఇద్దరు చాలా బాగుంది. ఇక్కడ వరకు అసలు దున్నేసావు. అండ్ కుక్కలు పట్టేవాళ్ళలాగా ఉన్నాడు ఆ డ్రెస్ చూస్తే. నేను పోలీస్ అంట. చాలా బాగుంది. అసలు నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది తెలుసా. స్మైల్ అని చెప్పలేము, లాఫ్ అని చెప్పొచ్చు. పగలబడి నవ్వాము అసలు ఫుల్ గా. చాలా బాగుంది. ఏం చెప్పంటారా బాబు, ఎరగొట్టేశారు. ఈ మధ్యకాలంలో ఏ స్కిట్ ఇంత నవ్వలేదు. చాలా బాగా చేశారు. నలుగురు హైలైట్ అయ్యారు ఈ స్కిట్ లో. ఇట్స్ వెరీ డిఫికల్ట్. తర్వాత సుధీర్ నువ్వు పర్ఫార్మెన్స్ బాగా చేసేసి సన్నీ చెక్ చేయగానే నవ్వు వచ్చింది. ఇలాంటి దారుణం ఏదో జరిగి ఉంటుంది. సన్నీ గారు చెక్ చేశాడు కదరా. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలో ఇప్పుడు స్కిట్లన్నీ చెక్కే చంటి శిల్పాల్ని చెక్తున్నాడు. మామూలు శిల్పాలు కాదండి, మాట్లాడే శిల్పాలు. చూద్దాం పదండి. లెట్స్ కాల్ అపాన్ చలాకి చంటి అండ్ స్టీవ్. జీవితంలో ఏదైనా చెక్కచ్చు. శిల్పాలు చెక్కడం అనేది మహా కష్టమైన ఉద్యోగం. అది నేను తీసుకున్నాను. మై నేమ్ ఇస్ జక్కన్న. హలో సార్, బాగున్నారా? అమ్మ తల్లి, దీన్ని బాగు చేద్దాం. రే నువ్వు రావరా పని? వస్తున్నా. టీమ్ లీడర్ నేనేం రా, నువ్వు కాదు. చూడనే పని చూడు ముందు. కొంచెం కింద కొట్టు, కొంచెం కింద. బా మరీ కిందకి వెళ్ళిపోగానే. వద్దులే నువ్వు చేయి, నువ్వు నీకు తెలుసుగా. నువ్వు లేదు స్కిట్ మొత్తం నువ్వు చేసావు, నీకు వచ్చు. వద్దులే కానీ ఏదో బిల్డప్ నీకు. మళ్ళీ అక్కడే చెక్కేనంటే కొడక. మళ్ళీ సగంలో తీసేస్తే ప్రాబ్లం. పిల్లలపై శిల్పాలు చెక్కినారు, మనవాడు సృష్టికే అందాలు తెచ్చి. అమర శిల్పి జక్కన్న గారు సార్, అమర శిల్పి జక్కన్న గారు సార్, అమర శిల్పి జక్కన్న గారు సార్, మీదంతా కోసుకుంటాను సార్. అవునా? మన దగ్గరికి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి. అదిగా సార్, ప్రపంచంలో ఎంతో మంది శిల్పులను చూశాను సార్, కానీ మీరు చెక్కిన శిల్పాలు సార్ అబ్బో.
మీరు చెప్పిన శిల్పాలు జీవం పోస్తుంటారంటగా. మరి ఏమనుకుంటున్నాం మ్యాటర్ ఏంటంటే నాన్న, ఈ ప్రపంచంలో 3 జక్కన్నలు ఉన్నారు. ఒక జక్కన్న ఒకప్పుడు ఆయన చెక్కిన శిల్పాలు ఇప్పుడు కళాఖండాలుగా మిగిలిపోయింది. రెండో జక్కన్న అద్భుతమైన సినిమాలు చెప్తున్నాడే, ఒకప్పుడు సినిమా మగధీర, ఇప్పుడు బాహుబలి. మూడో నేను. సార్ అదే మీ గురించి ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం మీ ఫోటోలే సార్. అందుకే మీ దగ్గరికి వచ్చాను సార్. సార్ సార్ మీరు జీవం పోసిన ఒక్క శిల్పాన్ని మాట్లాడిస్తారా? మనిషి ఎగ్జిబిషన్ ఇంటికి వచ్చి అడుగుతారా? పళ్ళు రాలిపోతే గాడి మొహ. అంత దూరం నుంచి వచ్చాను సార్. మీ కాలు ఒకసారి చెప్పాను కదా, కుదరదంటే కుదరదు. 5,000 ఇస్తా. కుదరదు. 10,000 ఇస్తా. కష్టం రా. 20,000 ఇస్తా. సమస్య లేదు. 30,000 ఇస్తా. చూపించను. 50,000 ఇస్తా. దా చూపిస్తా. ఓపెన్ చేయండి సార్. ఓపెన్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్ ఓపెన్ చేయండి సార్. సార్ 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 ఒక్కసారి మాట్లాడమన్నారా? సార్ మీరే కదా జీవం పోసింది. జీవం పోసినయ్యా. ఒక్కసారి మాట్లాడమన్నా. మాట్లాడిపించండి రా. కష్టం. ప్లీజ్ సార్. ఒప్పుకోను. 1,00,000 రూపాయలు. ప్రసక్తే లేదు. 2 సమస్య లేదు. 4 నా వల్ల కాదు. 6 నాగబాబు గారు మాట్లాడండి. ఏంటి సార్ మాట్లాడమంటే నవ్వుతున్నాయేంటి సార్? అంటే ఆయనకు వచ్చింది అరుండే. సార్ సార్ 5 లక్షలు ఇస్తాను. కుదరదురా. 10 ఇస్తాను సార్ ప్లీజ్. ఇదిగో నేను ఎక్కువసేపు ఉండలేను విగ్రహం దగ్గర, కొంచెం కష్టం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. తీస్తున్నా. తీయండి సార్, తీయండి. తీసేస్తున్నా. తీయండి సార్. సార్ ఒక్కసారి మాట్లాడమన్నా. అమ్మో రావద్దు సార్ ప్లీజ్ సార్. వద్దురా, నీకు అర్థం చేసుకో. 10 లక్షలు ఇస్తా. మాట్లాడమన్నది. అమ్మ మాట్లాడండి. తీసుకొని ఇంట్లో వాయించేస్తారు పాప మగవాళ్ళందరూ. చాలా బాగుంది, బాగా పడ్డట్టున్నాయి. చాలా బాగా ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అందుకే జాతరకు వచ్చాడు. అక్కడైనా అమ్మాయి దొరికితే పెళ్లి చేస్తాను. అబ్బా కానీ నాకు ఒక విషయం తెలిసిపోయింది నీకు. ఆపండి ఆపండి. చెప్తున్నారా? ఆపండి. అయ్యో అమ్మా తల్లి, எல்லாரும் உங்களுக்கு நீண்டா ஓட்டு பண்றாங்க அம்மா. ஆப்பண்டி తల్లి. ఆపో. నేను చెప్పాను కదరా నీకు. నీ అక్కమ్మ ఎలక్షన్ టైం రా, షార్ట్ అయితే ఆగదు. అబ్బో బయలుదేరి చాలు. జీవం పోయడానికి ఇన్ని రోజులు పట్టింది నాకు. ఆ ఒక్క శిల్పం సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. మీ కాలు మొక్కుతా సార్. మీ కాలు మొక్కుతా. నువ్వు కాళ్ళు మొక్కినా తలకిందులు తపస్సు చేసినా ఏం చేసినా నేను తీయను రా మోహన్, నేను చూడలేను రా. ప్లీజ్ సార్ 5 లక్షలు ఇస్తా. నువ్వే చూసుకోపో. అయితే నన్నేం చెప్పంటావు? నేను చూడను సార్. సార్ ఒక్కసారి మాట్లాడమని చెప్పరా? లేదు లేదు, నేను ఆ మొహం చూడను, నేను చెప్పను, నువ్వే చూసుకో. సార్ మాట్లాడమని చెప్పండి. నా వల్ల కాదురా. ఇంకో 5 లక్షలు ఇస్తా మాట్లాడమనండి సార్. పక్కా పక్కా. మాట్లాడే. రోజా గారు, నాగబాబు గారు. ఏం సార్ ఆ 2 పదాలు తప్ప రావా? అంటే ఆమె తెలుగు రాదురా, తెలిసిందే 2. దానికి 60,000 తీసుకొని వెళ్ళిపోతుంది. సార్ ఆ శిల్పం నేను కష్టం. నేను సార్ ఆ శిల్పం సార్. సారీ, ఇప్పటివరకు చాలా చేశాం. నేను ఇంకా జీవం పోయలేదు. అబ్బో వద్దులే సార్, అయినా కూడా నేను తక్కువలేదు సార్. వెళ్ళిపోతా సార్. వెళ్ళిపో. ఆ మొహం చూడక దరిద్ర మొహం. కమిషన్ అడుగుతానని చెప్తే అర్థం కావట్లే. నాగబాబు గారు, రోజా గారు తప్ప ఇంకా ఏం తెలీదా మీకు? దేశంలో తెలిసిందే ఇద్దరు పుణ్యాత్ములు, ఒకళ్ళు రోజా, ఒకళ్ళు నాగబాబు గారు. అండ్ నాకు రోజా గారు అండ్ నాగబాబు గారు తప్ప వేరేం తెలీదా? నీకేం తెలిసి నీ బొంద తెలిసిందే 2 అక్షరాలు. నాగబాబు గారు చెప్పండి, రోజా గారు చెప్పండి. తెలుగు
నేర్చుకోవడానికి ఏం పోయే కాలం నీకు? తీసుకోవట్లే పేమెంట్ తీసుకోవట్లే ఏం రాగో? ఓకే మీరు మీ స్టైల్లో అడగండి అయితే. ఏం అడగను? కామెంట్స్ గురించి అడగాలి. మేడం కొంచెం కామెంట్స్ చెప్పరా? ఈ జబర్దస్త్ లో తక్కువ మాట్లాడేది నేనే, మీరే మాట్లాడుతుంటారు ఎప్పుడు. అదే అనుకున్నారు పాపం. ఉన్న స్కిట్ లో మాట్లాడినవన్నీ కలిపి ఒక క్యాసెట్ చేసి నా పరువు తీసే వస్తారు. చూసారా క్యాసెట్ చేసినట్టు మీరు ఎంత మాట్లాడారు, ఎంత ఎడిటింగ్ చేస్తే మిగిలిందని. నాకు ఇంత పబ్లిసిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. పర్లేదమ్మా తప్పలేదు, ఏమనుకో భక్తులు మన వాటి. ఏమంటారు, ఒక ప్రామిస్ లాగా నేను మిమ్మల్ని నవ్విస్తాను, ఫుల్ టైం ఫన్ ఇస్తాను అనేది మాత్రం ప్రామిస్ చేసుకొని వస్తావేమో. అసలు నవ్వుతూనే ఉంటాం నీ స్కిట్ అంటే. మీకు దిష్టి తగలకూడదు అండ్ మేము కూడా ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తుండాలి మీ స్కిట్. చాలా బాగుంది. బాగుందండి, గుడ్. మొన్న అంతకుముందు చేసి స్కిట్ పేమెంట్ తీసుకోవట్లేదు రాఘవ, అది 2 సార్లు చూసాను టీవీలో. ఒకసారి ఇక్కడ చూసిన తర్వాత మాకు తగ్గుద్ది యాక్చువల్ నవ్వు అనేది. ఒకసారి జోక్ అయిన తర్వాత రెండోసారి జోక్కి 80%కి వస్తుంది, తర్వాత 60%, తర్వాత ఒక లెవెల్ కావాలి. బట్ ఈ స్కిట్, ఆ పర్టికులర్ స్కిట్ ఏ భలే కుదిరింది. ఆ స్కిట్ మాత్రం మీరు అన్న పాయింట్ కరెక్ట్ చేశారు. ఇప్పుడు ఒకసారి చూసినా మళ్ళీ చూడాలంటే బోర్ కొట్టింది. ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చినప్పుడు ఏమో భలే ఉంది పిగల అనుకున్నాం, బోర్ కొట్టింది. ఎవడేం చేయలేదు, తీసేయడా ఏర్కొండలు. అలా అనకయ్యా లేడీస్ ని ప్లీజ్. మళ్ళీ ఆ టాపిక్ రావద్దు. మీరే తెచ్చారు. లేడీస్ ని ప్రేమగా పలకరించు. లేడీస్ ని ప్రేమగా పలకరించాలి. సుధీర్ ఎలా ఉన్నావు? బాగుందండి, వెరీ గుడ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలో ఇప్పుడు దొంగలు కలిసి ఊర్లు పంచుకోవడం వినుంటారు, కానీ దొంగల మీద కేసులు వేసుకోవడం విన్నారా? చూడండి, లెట్స్ కాల్ అపాన్ షకలక శంకర్ అండ్ స్టే. దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే, ముంబైలోని మనగాడే జంతర్ మంతర్ చేస్తాడే. ఇలా బోనెక్కని ముందు ఏంట్రా ఏటంతరంటే ఏమన్నారు? బోన్ ఎక్కమనరా? అవును మరి ఎక్కపోతే ఎలాగెళ్తావా? బోన్ ఎక్కమంటే బోన్ పైకి ఎక్కడం కాదు, బోన్ లోకి వెళ్ళి నిల్చోమని చెప్పి. మరి ఆ ఒక్క ముందు చెప్పాలండి. వెళ్ళండి. నువ్వెక్కడికి రా? బోన్లోకి వెళ్ళమన్నాడు కదట. రాజా శబ్దం ఎక్కడ ఉందమ్మా? నువ్వు ఆ ఊపిలో దాగిపోయిన దొన్నపోతులాగా ఉన్నావు, దానిలో నిజి. నువ్వు తక్కువ ఎట్రా, దుబాయ్లో పెరిగి నేత మొక్కలకు లేవే. సరే అయితే వెళ్ళి తెచ్చుకో, పక్కనే ఉందా వెళ్ళు. బాగా నిలబెట్టి ఫోన్లో మాట్లాడుకుంటావా? ఎర్రి పాపలా కనబడుతున్నాడు, పెట్టి బాను. ఆర్డర్ 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 అంత నేను తినడానికి అని చెప్పు. ఒక ఉప్మా కరింబీడీలో కట్ అవుట్ తర్వాత ఇక ఇంత వాదితే తలనొప్పి వస్తుంది. తలనొప్పి మాత్రం తర్వాత ఇంక శివరాగని కాపీ నిలుతాండి చాలు. చెప్పరా బాగుపాటు పడక నువ్వు కూడా. ఏమంటే నేను డైటింగ్ చేస్తాను, ఒక ప్లేట్ ఇడ్లీ మాత్రమే, నాకు ఇంకేటి వద్దు. మీరు కూడా ఏదైనా తెచ్చుకోండి, ఇక్కడ కూకొని తిందాం. ఆర్డర్ ఆర్డర్ చెప్తాను కదా, ఆర్డర్ అవన్నీ తెప్పించండి. ఏమే ప్రొఫెషనల్ దొంగలుగా చలామణి అవుతున్నటువంటి ఈ శకలక శంకర్ మురళి అనే ఇద్దరు ముద్దాయిలు అసలు దొంగల జాతిని అవమానపరిచేలా ప్రవర్తించారని చెప్పి నా క్లయింట్ గజ దొంగ ఏడుకొండలు గారు కేసు వేశారండి. ఈ దొంగ నా కొడుకులు మరీ చీప్ గా కకృతి పడి రాత్రి 9-9:30 గంటలకి దొంగతనానికి వెళ్ళి అక్కడ పట్టుబడ్డారండి. పట్టుబడ్డం వల్ల ఏమైందో తెలుసా సార్? అసలు దొంగల జాతికి అవమానం వచ్చింది. నా క్లయింట్ హర్ట్ అయ్యాడండి. ఏడుకొండలు గారు హర్ట్ అయ్యారు. అంత దొంగతనం ఇప్పుడే చెయ్యాలి నేను రూల్ ఎట్టి అడిగినా మీ తాతగా నేను రాసాడేటి అక్కడేనా? సరే గాని ఇంతకీ మీ తరఫున వాదించడానికి లాయర్ని పెట్టుకున్నారా, మీరే వాదించుకుంటారా? ఏమైనా ఉంటే చెప్పండి. లాయర్లు గీర్లు మాకెందుకండి, అటు మాకేటి వాళ్ళు బొక్కలు పడిపోయి అటు మేము మాట్లాడగలము. దమ్ముంటే రమ్మనండి మాట్లాడమండి. అసలు ఏట్లేదండి ఎవరన్నారు ఎవరన్నారనా? వాండర్ గారు ఒక మాట అండి, ఈ సంఘటన జరిగింది ఏంటంటే గురువారం రాత్రి 9:30 గంటలకండి. అది ఆ రోజు ఈటీవీలో ఏటొస్తుందో మీకు తెలుసు కదా? ఏమొస్తుంది? ఏమొస్తుంది అంత బేట?
ఈ మొక్క కానీ బయట ఎక్కడని చెప్పామంటే నాగబాబు జిగ్గుమని ఇచ్చగలరు. గురువారం రాత్రి 9:30కి ఏమొస్తుందో నీకు తెలియదా లారీ మధ్యాహ్నం పోయిందంటే ఈ టీవీలో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అయ్యో సార్ ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసండి. పాయింట్ లోకి రండి సార్, పాయింట్ లోకి రండి. మరి ప్రపంచానికి తెలిసినప్పుడు నీకెందుకు తెలియదు? రొప్పేట ఆర్డర్ ఆర్డర్ అల్లారు చెప్పిన ఆర్డర్ ఇంకా తేలేదు. ఆర్డర్ అంటారు. ఆ రోజు 9:30కి ఈటీవీలో జబర్దస్త్ వచ్చినప్పుడు కరెక్ట్ గా ఆ టైంకి వెళ్తే అందరూ టీవీలో లీనమైపోయి ఉండిపోతారంటే మా పని మేము చక్కకెళ్ళి సర్దుకొని వచ్చి కదా అని వెళ్ళాం. అయితే ఏడు జరిగింది వేళ స్కిట్లు అన్ని డల్గా ఉన్నాయి. టీవీ నొక్కేసారు, మమ్మల్ని పట్టుకున్నారు. దొంగతనం సైడ్ మామూలు విషయం కాదండి. అర్ధరాత్రి వెళ్ళి చూడండి, కర్రట్టుకొని వెనకాతల కుక్కలు ఎన్ని పడతాయి. మీరు పర్లేదు, మీరు దొరకరు, చీకట్లో కర్రీ కొంటారు, కనపడరు. మీరు దొరికేస్తారండి. యువర్ ఆనర్, వీళ్ళు చీప్ గా దొరికిపోయిందే కాకుండా డీప్ డిస్కషన్ లో మిమ్మల్ని ముంచి కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ దొంగ నా కొడుకులు. ఈపు గీపు అనుకో బీపు ఆచిపోద్ది మళ్ళీ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడయ్యా? సార్ కేసు తప్పుదోవ పడుతుంది సార్, ముందు వాళ్ళు కొంచెం మందలించండి సార్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీరు మూసుకోండి, మీరు వేసుకోండి. ఏటన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఏమన్నాడు ఏమన్నాడు అంత బేటా? ఏమన్నాడు? ఏమన్నాడంత ఏమన్నాడ్రా? నీకు తెలీదా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. వారి పద్యములు ఎంత పాడుకో ఎడిటింగ్లో కట్ చేసేస్తాడట. అన్నాడు లేదా? యదా యదా హి ధర్మస్య అన్నాడు. యాదవులకి యాదవులకు ఒక ధర్మం ఉంటుంది అన్నాడు. అవును చెప్పాడా లేదా? యువర్ ఆనర్, కేసు పూర్తిగా పరిశీలించిన మీదట గురువారం నాడు రాత్రి వీళ్ళిద్దరూ దొంగతనం చేసి పట్టుపడ్డారని చెప్పి ఈ దొంగ నా కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు యువనారు. కనుక వీళ్ళిద్దరికి తగిన శిక్షను విధించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అంటే దోచుకోవడం తప్ప కాదా? దోచుకోవడం తప్ప? అవును. యావి నాకు బాబు గారు నవ్వేసి హృదయాలు దోచుకోవట్లేదు అని చెప్పి ఫ్యామిలీ మనుషులు దోచుకోవట్లేదు. ఏమే రాఘవ పట్లాలు ఇలా కట్టేసి దోచుకోవటం లేదేంటి మనుషులు? చల్లకి చంటి లిటికేషన్ పెట్టేసి పాత చెట్లు కూడా తీసుకుంటాను కదా, ఏడుకోవడం దగ్గర దోచుకోవట్లేదా? వాళ్ళందరూ దోచుకుంటే తప్పలేదు, మమ్మల్ని అడుగుతాను ఏంట్రా దొంగతనం చేయడం కళ? మరి సోరకాలు కళ కాదట? ఏమే 64 కళ్ళు అన్న సోరకాలు లేదటే. ఎవడికి నచ్చిన కాలాలు ఎంచుకున్నాడు, మేము ఎంచుకుని తప్పైందా? వాళ్ళందరిని అడగరు, మమ్మల్ని అడుగుతారా? చదువుకున్నవా లేకపోతే లంచం పెట్టి గట్ట ఉద్యోగంలో జాయిన్ అయిపోయినవా? లంచం అంటారేంట్రా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. చెప్పండి ఎవరు ఆర్డర్ గారు? కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిదప శకలక శంకర్ అలియాస్ శేషశంకర్రావు, మురళి అలియాస్ తేజోమూర్తుల మురళీధర్ ఈ ఇద్దరూ సూచించిన విధంగా ఎవరి వృత్తి వారు సక్రమంగా నిర్వర్తించాలి. కాబట్టి జబర్దస్త్ టీం లీడర్స్ వారి వారి వృత్తుల్ని ఎక్కనైనా సక్రమంగా నిర్వర్తించమని సూచించు స్కిట్స్ లో క్వాలిటీ పెంచవలసిన బాధ్యత గుర్తెరిగి ఆ దిశగా కృషి చేయవలసిందిగా ఆదేశించడమైనది. This case was closed. జడ్జెస్ ఎలాంటి శిక్ష ఇవ్వబోతున్నారు శకలక శంకర్ అండ్ టీమ్ కి మీరు? లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. చోరకళ కూడా అన్ని కళల్లో ఒక భాగం, అది కరెక్ట్ గా చెప్పారు. నిజంగా దొంగతనం చేయడం అంత ఈజీ కాదు తెలుసా? పట్టుబడిన తర్వాత ఆ దెబ్బలు నీకు ఎలా తెలుసు రోజా? అంటే మేము ఎప్పుడు ట్రై చేయాలనుకున్నా కూడా భయం, ఎక్కడైనా పట్టుకున్నారనుకో అవమానంగా ఉంటుంది కదా అనిపిస్తుంది. ఆ ఇష్టం లేడీస్ అందరికి ఇష్టం ఉంటుంది తెలుసు, ఏదైనా చిన్న చిన్న బుల్లి దొంగతనాలు చేయాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఒక భయం, అసహ్యంగా ఉంటుంది. మంచి దొంగలు మంచి గెటప్, కలర్ఫుల్ గెటప్ తో వచ్చారు. కానీ ఇండైరెక్ట్ గా జబర్దస్త్ టీమ్ కి సెట్ అయ్యారా? మళ్ళీ టీం వాళ్ళు సరిగ్గా వాళ్ళ ప్రొఫెషన్ చేయలేదు కాబట్టి మీరు దొరికిపోయారు. వాళ్ళు కరెక్ట్ గా స్కిట్ పండించుంటే వాళ్ళు నవ్వుకుంటుంటారు, మీరు దొంగతనం చేసింటారా? సరదాగా అది సాగింది, సరదాగా ఉంది. యువర్ ఆనర్ నాగబాబు గారు బాగా చేశారు శంకర్, నిజంగా బాగుంది. ఇప్పుడు ఏ స్కిట్ లో దొరుకుంటావు మీరు? మీ దొంగల టీము జబర్దస్త్ లో ఏ స్కిట్ దొరికలేదు కదా? ఎవరు స్కిట్ అప్పుడు ఎక్కువ దొరికారు? అన్ని అలాగే ఉన్నాయండి, అన్ని అలాగే ఉన్నాయి. ఏ నీది బాగుందా?
చాలా బాగుంది, మంచి స్కిట్ వేశారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలో ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాల్తాయో లేదో కానీ ఆసనాలతో రోగాలు నయమవుతాయని అంటున్నాడు బాబా రోగానందం. లెట్స్ కాల్ అపాన్ అత్రేయ అభి ఎన్ఎస్టీ. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. మీకు రొమాన్స్ చేసుకొని ఇవ్వడం ఇష్టం లేదు కదూ స్వామి? ఏమి మీరు ఈ మధ్య చాలా కేసుల్లో ఇరుక్కున్నారు కదా స్వామి, దాని వల్ల మీరు తెలుసుకున్న సత్యం ఏంటి స్వామి? చాలా పెద్ద సత్యం తెలుసుకున్నాను నాయన. లవ్ ద లేడీ బట్ డోంట్ టచ్ ద బాడీ. ఇఫ్ యు టచ్ ద బాడీ దే విల్ మేక్ ఎ సీడీ. తెలుసుకున్నావు కదా, లే ఎల్లు. స్వామి ఏమి మనకు ప్రార్థన గీతానికి సమయమైన స్వామి. ప్రార్థనకి చురుక్ కియా జాయ్. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోడం, నువ్వు నవ్వకుంటే నాకు గందర కోడం. పెంచు సెట్టు సీసా మరి మంచి నాటు సారా, నీ చూపు ముందు మన దూరు నీవు ఎవరు సాటి లేరు. అలకానంద స్వామి స్వామి ఈ మధ్య మీరు భక్తుల ధ్యాసలో పడి నా కౌంటింగ్ మర్చిపోయారు స్వామి. నీ కౌంటింగ్ నీకు ఎప్పుడు ఉంటుందిగా, ఫ్యాన్స్ వస్తుంటారు, అప్పుడు మాత్రం జాగ్రత్త. ఏంటి నాయన నీ ప్రాబ్లము? శ్వాస అందట్లే స్వామి. శ్వాస అందట్లేదా? దీన్ని శ్వాసకోశ ప్రాబ్లం అంటారు. ఆ శ్వాసని శాశ్వతంగా కోసేస్తా. అలకానంద స్వామి వెళ్ళి ప్యాకెట్ పట్టరా. బాబా నీకు చేయాల్సిన ఆసనం ఏంటంటే గ్యాస్ మే పుష్పు. ఆ ఆసనం చేసినావనుకో నీ శ్వాస శాశ్వతంగా తొలగిపోతుంది, ప్రాబ్లమే ఉండదు. తెచ్చావా? తెస్తున్నా స్వామి. బాబు ఇది పెట్టుకో. ఎక్కడ గ్యాప్ ఉంది కదా, ఎక్కడంటే అక్కడ పెట్టుకోవద్దు నాయన, ముక్కు దగ్గర పెట్టుకో. బాబా కౌంట్ డౌన్ స్టార్ట్స్. బాబా 1, బాబా 2, బాబా 3, బాబా 4, బాబా 5. స్వామి ఏమి పటాక్ పంచరైంది స్వామి. నేను చెప్పానుగా వాడి శ్వాస శాశ్వతంగా తీసేస్తానని. చిన్న స్వామి స్వామి రా ఆశీర్వదిస్తా. స్వామి 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 ఏమిటి కెమెరాలు సీడీలు? ఏమిటి నీ ప్రాబ్లం? నాకు ఆస్తమా. ఆస్తమానా? ఆస్తమాకు సంబంధించిన యోగా స్వామి పంపమే పుష్పుస్. ఆడవాళ్లకు పంపమే పుష్పుస్ ఉండదు. అలా ప్రాబ్లం వచ్చినప్పుడు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నోట్లో నోరు పెట్టి గట్టిగా గాలి ఉదితే శ్వాస తొందరగా వస్తుంది. బాబా కౌంట్ డౌన్ స్టార్ట్స్. బాబా 1, బాబా 2, బాబా 3, బాబా 4, బాబా 5. స్వామి నీ టూత్ పేస్ట్ లో ఉప్పు లేదా? మా ఇంట్లో పేస్టే లేదు. ఈ బాబాకి పేస్టే కాదు టేస్ట్ కూడా లేదు. వేసినా బాబా వేసినా బాబా. అలకానందా మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకుందాం. ఏమో ఇప్పుడు గుర్తొచ్చానా నీకు? అలకానందా గిల్లుతా కరిగిపోయాను స్వామి. ఏమి నాయన మీరా కాపాడాలి స్వామి నన్ను. నీ ప్రాబ్లం ఏంటో చెప్పకుండా ఎలా కాపాడతాను నాయన? నా ప్రాబ్లం ఏమని చెప్పను స్వామి. ఈ బట్టతలే స్వామి. బట్టతల ప్రాబ్లమా? పిచ్చివాడ, బట్టతల వల్ల ఎన్నో లాభాలుండగా చింతేలారా చింతకాయలు రవి. ఏంటో లాభాలు తెలుసా నీకు? ఏం లాభాలు? బట్టతల ఉంటే దువ్వెన అవసరం లేదు, కొబ్బరి నూనె అవసరం లేదు, కటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ భార్య నిన్ను జుట్టు పట్టుకుని కొడదామనుకున్న టైంలో సర్రం తప్పించుకొని పారిపోవచ్చు తెలుసా? మీరు ఎన్నైనా చెప్పండి స్వామి, అయినా ఈ బట్టతల బాధ మీకేం తెలుస్తుంది స్వామి? ఏమన్నావు? ఈ బట్టతల బాధ మీకేం తెలుస్తుందన్నా? బట్టతల బాధ నాకేం తెలుసా? బట్టతల బాధ నాకేం తెలుసా? భారతదేశంలో మొత్తం 136 కోట్ల మంది ఉంటే అందులో 99 కోట్ల మంది మగవాళ్ళు. అందులో 36 కోట్ల మందికి బట్టతల. పెళ్లి కాకుండా బట్టతల వచ్చిన వాళ్ళు 10 కోట్లు అయితే పెళ్లి అయినందుకే బట్టతల వచ్చిన వాళ్ళు 22 కోట్లు. కొంతమంది విగ్గు పెట్టుకుని కవర్ చేస్తారు ఆ డబ్బుల వాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళు క్యాప్ని పెట్టుకొని కవర్ చేస్తారు. కానీ డబ్బు లేని బీదాబిక్కి బట్టను కవర్ చేసుకుంటూ బట్టతలను కవర్ చేస్తారు. ఆ బట్ట నా బట్ట. ఒక
మనిషిని గుణపం తీసుకొని గుచ్చాల్సిన అవసరం లేదురా. టీవీలో షాంపూ వాడు వచ్చినప్పుడు వాడు తల జుట్టు ఇలా ఇలా తిప్పుతూ ఇలా అన్నప్పుడు గుండెను సర్రన కోసినట్టు అనిపిస్తుందిరా నాకు. 100 రూపాయలు పడిపోతే పోనీ అనుకుంటాం, కానీ 2 వెంట్రుకలు పడిపోతే విలువలాడుతుందిరా. అదిరా బట్టతల బాధ. రాత్రి ప్రశాంతంగా పడుకుందామని ఇంటికి వెళ్ళిపోతే నిద్ర పట్టదురా. పొద్దున్న లేచిన తర్వాత దిండుపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయని ఒక టెన్షన్ తో. రిలేషన్షిప్ బిట్వీన్ హెడ్ అండ్ హెయిర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్, బట్ ఇట్స్ నాట్ బి లైక్ స్కిట్ అండ్ శంకర్. మీరు బాగా హర్ట్ అయినట్టున్నారు. అయినా స్వామి బుర్రలో గుజ్జున తర్వాత బొచ్చుదే ఉంది లేండి స్వామి. ఏమన్నావు? బుర్రలో గుజ్జున తర్వాత బొచ్చుంది లేండి. ఒరేయ్, నీ దగ్గరకు ఒక మనిషి వచ్చి నీ బట్టలన్నీ ఊడదీసి నీకు ప్యాంట్ కావాలా డ్రాయర్ కావాలంటే నువ్వేమంటావు? డ్రాయర్ ఎవరు చూడొచ్చారు స్వామి, ప్యాంటే కావాలి కదా. బ్రెయిన్ డ్రాయర్ లాంటిదిరా. అది లోపల ఉందో లేదో ఎవరికి తెలీదు, కానీ బొచ్చు ప్యాంట్ లాంటిది. ఎంత నగ్న సత్యం చెప్పారు స్వామి. సత్యాలు ఎప్పుడు నగ్నంగానే ఉంటాయి. ఎల్లో ఏమిటి నీ ప్రాబ్లం? మా వాడు ఎప్పుడు తాగుతూనే ఉన్నాడు స్వామి. మీరు ఎలాగైనా మీ పాదంతో వాడిని తన్ని వాడిని తాగుడు మానిపించాలి స్వామి. తొక్కేస్తా స్వామి. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. చిట్టి జాగ్రత్త. డాడీ నేను చూసుకుంటా. జాగ్రత్త చిట్టి. స్వామి మీరే జాగ్రత్త. బాబు చెప్పురా. ఏమిటి నీ ప్రాబ్లం? అరే ప్రాబ్లం అన్నాడు తారా. ఎలక్షన్ టైం 10ంటికి వైన్ షాపులు బంద్ చేస్తాను, నువ్వు తెరిపిస్తారా? నువ్వు ముందొకరా వెనకొకరా పెట్టకు నాయన. సరే బే తెరిపిస్తా బే. ఇంతకీ నీకెందుకు వచ్చింది సమస్య? నీకు అర్థం కావట్లే. ప్రాబ్లం నాకు కాదు, నా వల్ల జనాలకి ప్రాబ్లం. ఎలా? ఇప్పుడు తాగేసి బార్లో డబ్బులు లేకపోతే వాడికి బారోడికి డబ్బులే లేదని వాడి ప్రాబ్లం. తాగేసి ఇంటికి వెళ్ళి వాంతులు చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఎత్తలేక. ఇవన్నీ జబర్దస్తులు లేవా ప్రాబ్లం? జబర్దస్తులో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాబు? పుష్కలంగా నడుస్తుంది మంచి టీఆర్పీతో. అక్కడే వచ్చింది. స్కిట్ అంతా చేసిన తర్వాత లాస్ట్ లో పుష్కిపోతే టీమ్ లీడర్ ప్రాబ్లం. అంతా బాగా చేసిన తర్వాత రేటింగ్ 0.5 తగ్గితే ఆయనకి ఏడుకొండలకి ఆయనకి ప్రాబ్లం. ఇవన్నీ పక్కన పెట్టు. లాస్ట్ లో యూట్యూబ్ లో ఎవడేం మెసేజ్ పెడుతున్నా అందరికి ప్రాబ్లం. సరే, నీకు ఒక మంచి ఆసనం చెప్పి నీ ప్రాబ్లం నేను తీర్చేస్తాను. గట్టిగా గాలి తీసుకో నాయనా. ఎట్లా చూపించు. బాగానే తిప్పుతున్నా కదరా. నువ్వు చెయ్యి. తీసుకున్నావా? తీసుకున్నా. ఇప్పుడు గాలిని గట్టిగా వదులు. ఏమిటది చండాలంగా? అబ్బా నీకు వాసన సెంట్ వస్తుందా? నిన్ను పెట్టుకొని నీ తాగుడు వదిలిపించుకుంటా అని అనడం నా తప్పు. నా సమస్యలు నాకున్నాయి, నీకు వెళ్ళరా. నీతో చాలా సమస్యలు ఉన్నాయరా, చెప్పుకోలేను. సమస్యలు లేకుండా ఎవరుకుంటారు కానీ ఇగో నీ సమస్యలు పోవాలంటే నా దగ్గర తీర్థం. అబ్బా తీర్థం ఒకటి ఉందిరా. ఏది హిమాలయాల నుంచి తెచ్చావా నాయన? అవును నాయన, హిమాలయ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి తెచ్చా. ఒరే సీడీలు అమ్ముకునే నేను బాబానయ్యాను. నాదే సీడీ తయారు చేసి నాకే అమ్ముతారా అన్ని? ఎవడ్రా నా సీడీ తయారు చేసింది? ఇదిగో తాగుబోతోడు వాడంతడు వాడికే రావాలి తప్ప ఈ డాక్టర్లు బాబాలు ఎవడని చెప్తే మానరు. మాకు మనసులోంచి రావాలి, అప్పుడే మానేస్తాం. కౌంట్ డౌన్ స్టార్ట్. నువ్వు వేసుకో బాబా. కౌంట్ డౌన్ స్టార్ట్. కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి కొట్టిది రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది. మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం, ఆల్ సెట్. ఓకే రోజా గారు, సో ఎలా అనిపించింది? చాలా దూరంగా ఉండాలనిపించింది. జుట్టు గురించి బాగా చెప్పావు. బట్టతల వాడి బాధలు, యాడ్ వచ్చి షాంపూ యాడ్, జుట్టు ఇలా ఇలా అంటే వాడి ప్రాణం అలా కోసేసినట్టు. కామెడీగా ఉన్నా కూడా నిజం అనిపిస్తుంది తెలుసా చెప్పినప్పుడు. చాలా బాగుంది, ఫన్నీగా చెప్పారు, ఫన్నీగా ఉంది. నాకు బాబు సార్ స్టార్టింగ్ వన్ లైనర్ ఏంటి అవి? లవ్ ద లేడీ బట్ డోంట్ టచ్ ద బాడీ. ఇఫ్ యు టచ్ ద బాడీ దే విల్ మేక్ ఎ సీడీ. సో జుట్టు అనేది ఎంత విలువైందంటే అలా మొదలైంది సినిమాలో. ఆ ఇద్దరు చాలా హాస్పిటల్లో రిపోర్ట్స్ వస్తాయి. ఆ హీరో ఏమో అలాగే దిగులుగా చూస్తుంటే డాక్టర్ అంటది డోంట్ వర్రీ. మనకి ఎట్లుంటదంటే ఆ విజువల్
క్యాన్సర్ వస్తే ఎట్లా ఆఖరికి ఈ జుట్టు ఊడటం అనేది చాలా సహజ, చాలా హిలేరియస్ గా ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది డాక్టర్, ఇలాంటివన్నీ భలే వర్కౌట్ అవుతాడు. బాగుంది అవి, నైస్ నైస్ కిట్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిడి కొట్టిత మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిడి కొట్టిత మామా. Style enjoy చేశారు కదా, మరి now it's time to look at the scores. The boys, can we have you on the stage please? సోనా సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే ఈ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేను నీవంటే హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. The judges, let's start with Rocket Raghava and team. Roja garu. Adre Abhi and team. Roja garu. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వు. Chalaki Chanti and team. Roja garu. కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. Shakalaka Shankar and team. Roja garu. Surigali Sudhir and team. Roja garu. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండవట్టే. So judges, Ivalti performer of the day goes to Surigali Sudhir. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిడి కొట్టిత మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిడి కొట్టిత మామా. Congratulations, Surigali Sudhir and team. Meer gechkonnaru 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Congratulations once again. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. Surigali Sudhir and team ready to pose. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిడి కొట్టిత మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా. Zabardast and ET viewers, Malli next Thursday same time at 9:30. Until then, take care. Bye-bye. We all love you. Bye-bye. Good night. అసలు ఏంటకుండా మా తాత పోయాడండి. అయ్యో అవునా? ఇలా మా అమ్మ బకెట్ అడ్డుగా పెట్టిందండి. దాంతో దాన్ని తల్లేసి మా తాత ఊరుకోండి. రేయ్, ఆవిడ ఓదార్తుంది కదా, మధ్యలో దూరం డిస్టర్బ్ చేయకు. మా తాత అదో టైప్ అండి. బతుకున్నప్పుడే ఊళ్ళో లేడీస్ కనిపిస్తే చాలు ఎంటపడి ఓ తాగి ఏడిపేస్తూ ఉండేవాడంట. రోజా గారిని అడిగిన ఎంత ఇబ్బంది పడ్డారో. రోజా గారు మరి రష్మిని నేను చెప్పేది ఆడవాళ్ళ గురించి. ఓహో అలాగా. గణపతి చంద్రశేఖర్ జిందాబాద్ జిందాబాద్. గుర్తు జిందాబాద్. క్యాచ్. ఏంద్రా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేంత వరకు నేను పలికినా పలకపోయినా మీరు నాకు అటెండెన్స్ వేస్తూనే ఉండండి. వేసేస్తాను, కూర్చో. విప్లవ్ విప్లవ్. ఒరే దరిద్రుడా, ఎదురుగానే ఉన్నావుగా, పలకొచ్చుగా. ఒరే దరిద్రుడా, ఎదురుగా ఉన్నావు, వేసుకోవచ్చుగా. ఎందుకు పలకాలి మాస్టారు? స్కూల్ కట్టించారా, తలుపులు పెట్టారా, ఫీజులు పెట్టారా? ఎందుకు పలకాలి మాస్టారు? ఏమున్నదన్నో ఏమైంది బంగారు, ఏడుస్తున్నావు? మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తూ చిత్తు ఎవడో నిన్ను వచ్చాడు, వాడికి నేను నచ్చానంట.
నువ్వు నచ్చడం ఏంటి? కళ్ళ కింద క్యారీ బ్యాగులు, మోహన్ నిండా ముడతలు. నువ్వు నాకు నచ్చడమే ఎక్కువ. ఆడెవడకో నచ్చావంటే ఆడు నాకన్నా పెద్ద ఎదవై ఉంటాడు. సిద్ధు, మా అమ్మ నాన్నకి అన్ని నేనే. డార్లింగ్, నువ్వే మరీ వద్దు. మీ అమ్మ నాన్న వాళ్ళ నుంచి మా అమ్మ నాన్న, మనమ్మ నాన్న. అవునా అన్నయ్య? నాన్న, మన ఇంటికి ఎవరు వచ్చారు చూడు. బాబు సకలకి శంకర్, మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది నాన్న. అతను శంకలకి శంకర్ కాదు ఎవరే? రవి. నా పేరు సీను. దీనికి నాన్ని. నాకు టీబీ ఉంది. ఇది నా పిల్లం. దీనికి అమ్మ ఉంది. దీనికి క్యాన్సర్ ఉంది. వీడు నా చిన్న కొడుకు రాకేష్, వీడికి బ్రెయిన్ ట్యూమర్. అది నా పెద్ద కూతురు రేష్మి, అదో పిచ్చిది. చిన్నప్పటి నుంచి యాంకర్ అవుదాం అనుకొని చెప్పి చిన్న చిన్న బట్టలు వేసుకుని తిరుగుతుంటది. అలా స్టేజ్ మీద కూర్చోబెట్టాను పక్కన. జస్ట్ ఏ మినిట్, వాట్ ఐఎమ్ ఆస్కింగ్, మా మనిషి మాట్లాడుతున్నప్పుడు గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, వాట్ ఐఎమ్ ఆస్కింగ్, మీ ద్వారా గౌరవ సభ్యులను కోరేది ఏంటంటే, I'm abouting at this Lord of the Ring, yet return of the King. I don't know కాకరాని. కూర్చోండి. అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష, ఇది సమావేశం కానీ ఇక్కడ ఆవేశాలకి తావులేదు అధ్యక్ష. నేను మాట్లాడేది ఏంటంటే రాఘవ గారు. హూ ఇస్ రాఘవ అధ్యక్ష? వాట్ ఈస్ రాఘవ? పడుకోరా మైక్ లేదు.